నమస్కారం. ఈరోజు మనం ఒక ధీరవనిత కథను తెలుసుకోబోతున్నాం. సమాజం గీసిన గీతల్ని చెరిపేసి కొన్ని తరాల భవిష్యత్తునే మార్చేసిన ఒక గొప్ప విప్లవకారిణి కథేది. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అనడిగితే బహుశా చాలా పేర్లు గుర్తొస్తాయేమో. కానీ అసలు సమాధానం కోసం మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే 19వ శతాబ్దపు భారతదేశానికి. ఊహించుకోండి, అదొక కాలం. ఆ రోజుల్లో ఆడవాళ్లకు చదువనేది హక్కు కాదు కదా. అసలు అదో ఆలోచన కూడా ఎవరికి వచ్చేదిగాదు. ఇది ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే కాదు. ఆ రోజుల్లో సమాజంలో బలంగా పాతుకుపోయిన నమ్మకం, ఒక సిద్ధాంతంలాంటిది. అలాంటి ఒక అడ్డుగోడను బద్దలు కొట్టడానికి సాహసించారు ఒక మహిళ. సరే, అసలు సావిత్రిబాయి ఫూలే ఎలాంటి ప్రపంచంలో పుట్టారు? ఆ అణచివేత వాతావరణం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. 1830ల కాలంలో ఒక అమ్మాయి జీవితం ఎలా ఉండాలో పుట్టుకతోనే రాసిపెట్టేసేవారు. చదువు అనేదానికి ఆమడ దూరంలో ఉంచి పెళ్లిచేసి పంపించడమే వాళ్ల అంతిమ లక్ష్యం. అయితే అనుకోకుండా ఆమె చేతికి దొరికిన ఒక పుస్తకం ఒక చిన్న నిప్పురవ్వను రాజేసింది. అదే ఆ తర్వాత సమాజంలో మార్పు అనే ఒక పెద్ద దావానలంగా మారింది. ఇక్కడ చూడండి, ఒకవైపు సమాజం ఆమెకు కేటాయించిన జీవితం, నిరక్షరాస్యత, ఇంటి పనులు, బానిసత్వం. మరోవైపు ఆమె స్వయంగా నిర్మించుకున్న ప్రపంచం, అక్షరాస్యత, విద్య, భాగస్వామ్యం, ఒక సామాజిక విప్లవం. రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. ఆమె చదువుకోవటం అనేది కేవలం వ్యక్తిగత విజయం కాదన్నమాట. అది ఆనాటి సమాజం మీద ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ఇద్దరూ కలిసి చేసిన ఒక పెద్ద తిరుగుబాటు. భర్తే స్వయంగా ఆనాటి కట్టుబాట్లను పక్కనపెట్టి ఆమెకు అక్షరాలు నేర్పించారు. ఇక చదువు అనే ఆయుధం చేతికి చిక్కాక సావిత్రిబాయ్, జ్యోతిరావు కలిసి మరో సాహసోపేతమైన అడుగు ముందుకేశారు. కాని సమాజం ఊరుకోలేదు. చాలా తీవ్రంగా వాళ్లను వ్యతిరేకించింది. 1848 ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ ఏడాదే ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, ప్రధానోపాధ్యాయురాలుగా నిలిచారు. అప్పటిదాకా మూసుకుపోయిన చదువు అనే ద్వారాలను ఆడపిల్లల కోసం బార్లా తెరిచారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఆమె ధైర్యం ఏదో ఒక్కరోజు చూపించింది కాదు, అది ప్రతిరోజూ. అవును, ప్రతిరోజూ ఆమె పడిన కష్టానికి, సహనానికి నిలువుటద్దం. ఆలోచించండి, ఇంటినుంచి బడికి వెళ్తుంటే దారిలో నిలబడి తిట్టేవాళ్లు, రాళ్లు విసిరేవాళ్లు, బురద చల్లేవాళ్లు, చివరికి ఆవుపేడును కూడా ఆమె మీదకు విసిరేవాళ్లట. అయినా సరే ఆమె ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గలేదు. వాళ్ల ప్రయాణం మొదలైంది కేవలం ఒక్క పాఠశాలతో. ఆ చీకటిలో వెలిగిన ఒకే ఒక్క ఆశాకిరణం అది. కాని చూడండి, కేవలం 3 ఏళ్లలోనే ఆ ఒక్క దీపం మరో 2 దీపాలను వెలిగించింది. మొత్తం 3 పాఠశాలలు, 100 మంది విద్యార్థినులకు దారిచూపాయి. ఇక 1852 నాటికి ఆ ఉద్యమం ఒక పెద్ద విస్ఫోటనంలా మారింది. ఫూలే దంపతులు 1 కాదు, 2 కాదు, ఏకంగా 18 పాఠశాలలను నడిపారు. వాళ్లు రగిలించిన జ్ఞానదాహం ఎంత బలంగా ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే సావిత్రీబాయికి చదువు అనేది ఒక పెద్ద పోరాటంలో కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాతేం జరిగిందో చూద్దాం. వాళ్లు ఆ తర్వాత సమాజంలో ఉన్న మరో భయంకరమైన సమస్యపై దృష్టి పెట్టారు. శిశుహత్యలు. గర్భవతులైన వితంతువులను సమాజం వెలివేస్తున్న ఆ రోజుల్లో వారికి అండగా నిలవడానికి బాలహత్యా ప్రతిబంధక గృహ అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఇది ఎందరో తల్లుల, పసిపిల్లల ప్రాణాలను కాపాడిన ఒక అభయారణ్యంలాంటిది. ఇది కేవలం వాళ్లు బయట చేసిన సామాజిక సేవ కాదు, వాళ్లు నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే జీవించారు. తమ ఆశ్రమంలోనే పుట్టిన ఒక బాలుణ్ణి దత్తత తీసుకుని కులం, కుటుంబమనే కట్టుబాట్లన్నింటినీ తమ ఇంట్లోనే బద్దలగొట్టారు. వాళ్ల పోరాటం అక్కడితో ఆగలేదు. కుల వ్యవస్థ, పురోహితుల ఆధిపత్యం లాంటి వాటిపై నేరుగా యుద్ధం ప్రకటించారు. దానికోసం వాళ్లు స్థాపించిన సంస్థే సత్యశోధక్ సమాజ్, అంటే సత్యాన్ని అన్వేషించేవాళ్ల సంఘమన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలను మానసిక, సామాజిక బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడమే. న్యాయం కోసం, మానవ గౌరవం కోసం సావిత్రిబాయి చేసిన పోరాటం ఎప్పుడూ ఆగలేదు. చివరికి ఆమె జీవితం ఒక వీరోచితమైన సేవతో ముగిసింది. తన ప్రాణసఖుడు, తన పోరాటంలో తోడుగా నిలిచిన జ్యోతిరావు చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆ జ్యోతిని ఆరిపోకుండా ముందుకు తీసుకెళ్లారు. చివరికి
ఆమె జీవితం ఎలా బతికిందో అలాగే ముగిసింది, నిస్వార్థ సేవ చేస్తూ. ప్లేగ్ వ్యాధి సోకిన వాళ్లకు సేవ చేస్తూ ఆమె కూడా ఆ వ్యాధి బారిన పడి తుదిశ్వాస విడిచారు. ఆమె చెప్పిన ఈ మాటలు ఆమె జీవిత లక్ష్యాన్ని మనకు గుర్తుచేస్తాయి. చదువుకోండి, స్వావలంబనతో ఉండండి, జ్ఞానాన్ని సంపాదించండి, జ్ఞానం లేకపోతే మనం సర్వం కోల్పోతాం. ఈ మాటలు ఈ రోజుకి కూడా అంతే నిజం. చూశారు కదా సావిత్రిబాయి కథ. ఇది కేవలం పాత చరిత్ర పుస్తకాల్లో చదువుకునే పాఠం కాదు. ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న, ఒక స్ఫూర్తి. ఆమె తన కాలంలో ఉన్న అడ్డుగోడలన్నిటినీ పగలగొట్టారు. మరిప్పుడు మన సంగతేంటి? మన చుట్టూ ఉన్న మనం పగలగొట్టాల్సిన గోడలేంటి? ఆలోచించండి.